ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్ పార్పాటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు సంపాదనలో 30% పేద ప్రజలకు పంచిపెడతారు సార్, ఎందుకు, ఏంది? అంటే మనం బతకడం కంటే 10 మందిని బతికించడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను సంపాదించుకున్న దాంట్లో రూపాయలు వచ్చి 30 పైసలు సోషల్ వెల్ఫేర్ కార్యక్రమంలో పెట్టడం జరుగుతుంది మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి. ఇది ఒక 20 ఇయర్స్ నుండి చేస్తున్నాం ఈ కార్యక్రమాలు. అంటే బడుగు బలహీన వర్గాలు, రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు, బలహీన వర్గాలకు, కూలి పని చేసుకొని ఏం భూమి లేని వాళ్ళకు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అలాగే మనకు బ్లైండెడ్ వాళ్ళు కానీ లేకుంటే వికలాంగులు కానీ లేకుంటే వృద్ధులకు కానీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మళ్ళీ అదే కాకుండా ఫ్లడ్స్ వచ్చేసి మాకు ఖమ్మం వరద బాధితులు కానీ అలాగే సీతక్క కాన్స్టెన్సీ ములుగులో కూడా వరద బాధితులకు కానీ అలాగే హన్మకొండ నాగేంద్ర కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ కానీ అలాగే హైదరాబాద్ వరద బాధితులకు కానీ కోవిడ్ టైంలో కూడా ఒక 60 lakhs సరుకులు పంచడం జరిగింది. అందులో భాగంగానే మన రాష్ట్ర గవర్నర్ సౌందరరాజన్ గారి చేతుల మీదకి కూడా మహాత్మా గాంధీ పురస్కార్ అవార్డు 2019లో తీసుకోవడం జరిగింది. 2023లో వచ్చేసి ములుగును హన్మకొండ వరద బాధితులకు చేసిన సేవలకు గుర్తింపు వచ్చేసి శ్రమదాన అవార్డు వచ్చేసి మన వరంగల్ కలెక్టర్ స్మితా పటేల్ చేతుల మీదకి కూడా తీసుకోవడం జరిగింది. మాకు ఇంకా కోవిడ్ టైంలో కూడా మనకు ఆల్రెడీ రాష్ట్రపతి నుంచి కూడా అవార్డు వచ్చింది. ఆ టైంలో మేము టైంకి అందలేకపోయినాం. అంటే మాకు ఎప్పుడైనా కానీ కష్టపడి చేసిన గుర్తింపు ఏంటంటే నలుగురికి మంచిగా ఉండి మనం చేసిన వాళ్ళకు ఉపయోగపడి ఆ పేదలకు సహాయ సహకారాలు అందించినప్పుడు మేము కూడా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతాం. సార్, మొదట్లో మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కదా, మరి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం మీరు టీఆర్ఎస్ పార్టీలో పోవడం కారణం ఏంటి సార్? అంటే ఇక్కడ యాక్చువల్గా నేను డబ్బు పరంగా కానీ ఆర్థికంగా కానీ బాగా కష్టపడి గెలిపించాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయనతోని కండు వేసుకోవడం జరిగింది. అందులో భాగంగా డే అండ్ నైట్ కష్టపడి పాలకుర్తి ఎమ్మెల్యేని గెలిపించడం జరిగింది. కానీ నాకు 1 year ఇంత కష్టపడి చేసినా కానీ ఎక్కడ నాకు గుర్తింపు లేదు. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ సీఎం కానీ కలెక్టర్ కానీ గుర్తింపు ఇచ్చింది. కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ నియోజకవర్గ కాంగ్రెస్ పెద్దలు కానీ ఎటువంటి నాకు గుర్తింపు ఇవ్వలేదు. మా ఫౌండేషన్ మీద చేస్తున్న కార్యక్రమాలకు కూడా ప్రతి దగ్గర ఆటంకాలు కలుగుతున్నాయి. నా ఫౌండేషన్ మీద నేను చేసుకున్న కార్యక్రమాలకు కూడా ఇలాంటి ఆటంకాలు కలిగినప్పుడు ఈ పార్టీ తరపు నుంచి నేను ఉండడం వేస్ట్ అనుకొని ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆశీస్సులతోని ఆయన అండదండలతోని కేసీఆర్ గారు మా ఉద్యమ నాయకుడు. ఎందుకంటే నేను కూడా తోటి ఉద్యమకారునే. మిలియన్ మార్చ్ కానీ సాగరారం కానీ చెలో ఉస్మానియా యూనివర్సిటీలో కానీ లాఠీ దెబ్బలు తిని జైలుకు వేయించిన వ్యక్తినే నేను. కాబట్టి మా నాయకుని దగ్గర పోయినప్పుడు నాకు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అనిపించింది. అందులో భాగంగానే ఇప్పుడు నేను ఫ్రీడమ్గా మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే ఇక్కడ లోకల్గా పడని పరిస్థితుల వల్ల నేను పార్టీ మారడం జరిగింది. సార్, భవిష్యత్తులో మీరు టీఆర్ఎస్ పార్టీ నుండి రాష్ట్రంలో పదవి ఆశిస్తున్నారా? నేను ఇప్పుడు అన్కండిషనల్గా ఎటువంటి పదవి ఆశించకుండా నేను జాయిన్ అయినా. వాళ్ళు నన్ను ఆల్రెడీ మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారే చెప్పిండ్రు, శ్రీనివాసరెడ్డి మన పార్టీలో తగినంత గుర్తింపు ఇస్తానని చెప్పడం జరిగింది. దయాకర్ రావు గారు కూడా కంపల్సరీ నీ సేవలు కంపల్సరీ పార్టీకి అవసరం కాబట్టి ఏ విధంగా ఉపయోగించుకోవాలో నాకు తెలుసు, నా కొడుకులాగా నేను చూసుకుంటా, నీకు సముచిత స్థానం ఇస్తా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏది ఇచ్చినా దానికి కట్టుబడి 100% త్రికరణ శుద్ధితో పనిచేయడం జరుగుతుంది. సార్, రాపర్తిలో ఏంటంటే మీ గురించి జడ్పీటీసీగా పోటీ చేస్తారని సార్ ప్రజలు అంటున్నారు సార్, దాని మీద మీ స్పందన? అదే దయాకర్ రావు గారు, మాజీ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆయన ఆశీస్సులు అండదండలతోనే ఏది ఇచ్చినా 100% ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అది నేను 100% నెరవేర్స్తానని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. రాబోయే రోజులలో శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్ని చేయాలని కోరుకుంటూ మొహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్ తరూర్.